మా బాపు గడితే మా అన్నయ్య గడితే మా తమ్మునికి గడతా. మీ తమ్ముడే వాళ్ళే రాజుగాల రాణిని. నేను చిల్లర ఇంటికి తెచ్చేస్తాను, నువ్వు పారా. ₹10 అన్నం తిన్నా తిన్నా ఇంకోరండి మమ్మీ వస్తావా? ఇగో ఊరుకోదరా కైకిల్ పైసలు అడిగినా వాటగా ఇగో తీసుకొచ్చి 400 ఇవ్వటు ఊరికేనట్టుంది కదా. అయినా అన్నదమ్ములు నాడి బిడ్డ ఇంక ఇంటికాడ ఎందుకుంటుంది పండగ పూట రాగిలు కట్టడానికి తల్లిగారింటికి పోవచ్చు. మనకంటే అక్క లేపాయి చెల్లె లేపాయి ఎవరు కడతారు ఇంక రాకిట్లు. ఎంతైనా అక్క చెల్లెలు ఉండాలంటే ముందు అదృష్టం ఉండాలి. పోడా ఈయనే కూర్చొని ఉన్నావారా? నేను మీ ఇంటికాడ నీకోసం కూర్చొని ఉన్నా, నువ్వేమిటో పొంద కూర్చొని ఉన్నావు. ఇంటికెందుకు వచ్చినావు? ఇలా కైకిల్ పైసలు ఎంతో వచ్చిన ఇల్లు వచ్చారు ఊరికేందు వాళ్ళు వచ్చినాక ఈయనే కూర్చుంటావు ఏంద్రా? సరేగా నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు. ఏం లేదు, ₹100 ఇరారే. ఎందుకు? ఎందుకో చెప్తా, మళ్ళీ అడగవేంది? మళ్ళీ ఎందుకు అడగా? మరిగా ఎందుకైతే నీకెందుకు రా, నేను సాయంత్రం వరకు ఇస్తా. సరే మరి ఇగో ఈ కైకిల పైసలు మరి ఏ పైసలు అయినా కానీ సాయంత్రం ఇచ్చేస్తా. సరే ఏం రాను రా. అరే గుడాలు బుక్కిస్తారా? ఏచి నాకు అంత మంచిగా అనిపించలేదురా నువ్వు. అరే ఏం పుట్టాలే నాకు అర్థం కాదు. అరే ఏం పుడుతుందిరా నీకు? అరే అప్పు తీసుకున్నా నేనే ఎంత సంతోషంగా ఉంటే అప్పిచ్చే నువ్వెంత సంతోషంగా ఉండాలి చెప్పు. పుట్టాలే. అరే ఏమైందిరా? ఇలా రాకెట్ల పండుగ కదా, అయితే నాకంటూ అక్కనో చెల్లెనో లేదని మస్తు బాగా అనిపిస్తుందిరా. అబ్బా రాకెట్ల పున్నని రోజే అక్క లేదు చెల్లె లేదని గుర్తుకొస్తుందా రా? అరే 365 రోజులలో 364 రోజులు అమ్మాయిలనే చూస్తాం. అప్పుడు అక్క లేదు చెల్లె లేదని ఏ ఒక్కడికి గుర్తురాదు. కానీ రాకెట్ల పున్నమంతా చాలు, అయ్యో నాకు అక్క లేదు, అబ్బో నాకు చెల్లె లేదు, అయ్యో నాకు రాఖీ లేదు అని తెగ బాధపడతాం. అరే బాధపడితే గిట్ట అక్క చెల్లెళ్ళు అత్తరారా చెప్పు. మరి అందుకే నేను బాధపడు బంద్ చేసిన. అందరికంటే ఒక తోబుట్టు ఉండి మనకు లేకపోయేసరికి ఏదో గిల్టీ ఫీలింగ్ ఉంటాయిరా, కాదంటలేను. అట్లని దేవుడు ఇయ్యని దానికి మనం ఏం చేస్తాం చెప్పు. అయినా నేను నీ లెక్క లేరు బీరు అని ఫీల్ కాని రా. నన్ను తమ్ముడు అన్న బ్రో అని పిలుస్తారు చూడు, వాళ్ళనే సొంత అక్క చెల్లెళ్ళ లెక్క ఫీల్ అవుతా. నాకు పిలవనోళ్ళను ఫ్రెండ్స్ లెక్క ఫీల్ అవుతా. ఆయన ఎంత అనుకున్నారు మన సొంత వాళ్ళు అయితే రారా. కాకున్నా అనుకోవాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనకి ఏదో ఒకటి అవుతారనే అనుకోవాలి. అప్పుడు ప్రపంచమే మనది అవుతుంది. దాంతో మనకి ఎవరు లేరనే ఫీలింగ్ దూరం అవుతుంది. సరేరా, ఇది మంచిగా ఉంది. నేను కూడా అట్నే ఫీల్ అవుతా. కానీ ఊర్లో ఎవరి చేతికి రాఖీ చూసినా కానీ నా చేతికి రాఖీ లేదని బాధ ఉంటుందిరా. నాకు అలాగే ఉంటుందిరా, అందుకే నేను అలాకెళ్ళి చూడ. పని చేద్దాం, నువ్వు చెప్పు. ఒక అక్కనన్నా చెల్లెనన్నా మనకు ఒక రాఖీ కట్టమని అడుగుదాం. అంత లేదురా, ఇవాళ వాళ్ళు ఫుల్ హడావుడిలో ఉంటారు. అయినా కడితే గిడితే వాళ్ళు వచ్చి కట్టాలి అని మనం అడిగితే గిట్ట వాళ్ళు జాలిగా చూస్తారా. ఆ సూపులు నాకు నచ్చాయి కాబట్టి నేను అనుకునేదే చేద్దాం. ఏమనుకున్నావురా? ఏం లేదురా, ఇవ్వ నేను నీకు కడతా, నువ్వు నాకు కట్టు, మనమే ఒకరికొకరం కట్టుకుందాం. కట్నం పెడతారా? మనం కట్టుకుంటే మంది వచ్చి పెడతారా? మనమే పెట్టుకోవాలి. కట్టుకున్నారా? రాకెట్ కొని కట్టుకున్నా. ఆల్రెడీ మాక బయలుదేరిందమ్మా. బన్నీట్రా ఏంటి చేసాపు ఏమిటావు చేయని మా సందాకన గట్టలు నువ్వు కడతావు నాకు రాకి. కింది కంటే మీదనే మంచిగా ఉందిగా, ఇంటికైతే ఇవ్వాలి. ఇగో మీదేనా? ఇగో దా కింద ఉంటాను మీదకి వచ్చినవేంద్రా? మీదైతే ఇవ్వాలి చూడరా ఇక్కడికి వచ్చిన. చూస్తేంద్రా భయం నన్ను మర్డర్ చేస్తాను. మడ్డ చేయకుండా కానీ ఏదో ఒకటి అనుకుంటారా? నీ ముఖం అనుకుంటారు. ఏం తెచ్చినావు?
ఇక కుంకుమ ప్యాకెట్ తెచ్చిన నేను కూడా కుంకుమ తెచ్చిన. ఇక రాఖీ తెచ్చిన. నేను కూడా రాకెట్ తెచ్చిన. గంట పాత తెచ్చిన ఇంద్రా. పాతది అయితే కొత్తది అయితే ఇంద్రా. రాకెట్లు కట్టేటోళ్ళు లేరంటావు, రాకెట్ తెచ్చానేమో పాతది అంటావు. ఇంకేం తెచ్చిన అంతేనా? ఇక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చిన. బిస్కెట్ తెచ్చిన. నేను చాక్లెట్లు తెచ్చిన. చాక్లెట్లా? 5 స్టారా లేకపోతే కిట్ కాటా లేకపోతే మంచా? ఈ మొక్కం రెడ్ క్యాట్ ఇగో అటు ఏమైనా చీపో చూడద్దురా దేన్ని. తీయ తిన్నావా లేదా? అబ్బా సూర్య రాకెట్ కట్టిన వాళ్ళు చేతికి అందం వచ్చింది. చూడు ఎంత ముద్దుగా ఉంది. ఇగో చాక్లెట్లు పెడతా. పెట్టు. అరే 4 తెచ్చిన, ఒక్కటే నీకు 3 నాకు. మళ్ళీ అవి కూడా కావాలని అడిగావు. అడగరా, ఇంత మంచి రాకెట్ కట్టినావు ఇంకెందుకు అడుగుతారా? పెట్టు. నోరు తెరు. అంత నా చేయి కొరుకుతావు ఏంద్రా? నేను నోట్లేలు పెట్టిన కొరక తెలుసా? తెరిచినా నోట్లేలు పెట్టినా కొరకడాట. నువ్వే తిని చక్క పూసీరు కమ్మగా ఉందిరా. ఉంటది ఇంకా నాకు కట్టు. పట్టు. బొట్టు పెడతా. ఓకే ఇప్పుడు రాఖీ. అరే గట్టి గట్టు. అరే పడతా. ఓ పోరగాళ్ళు, మొగోళ్ళు రాకే కట్టుకుంటారు. ఎక్కడన్నా దేవుడు మానం పెట్టలే. పెట్టలే, మర్చిపోయిందట. నువ్వు గిట్ట పెడతావా? పోరగాళ్ళకు జామ్ బాగానే ఉంది. మరి లేకపోతే నువ్వేమో చేయి చుట్టూరా కట్టుకున్నావు, మాకేం ఒక్కటి కూడా దిక్కులేదు. నీకేం తెలుస్తుంది మా బాధ? రాఖీలు చూడు ఎన్ని కట్టుకున్నాడు. ఊరు నావ్వా. అరే ఇంకో 10 కడితే రాఖీ సినిమాలు ఎన్టీఆర్ కంటే ఎక్కువ అవుతాయి. ఇంకా 10 కడితే గిన్నిస్ బుక్ లోకి ఎక్కటాడు. మరి లేకపోతే నువ్వు కట్టు, మా ఇష్టం. నీకేం కడతలేంగా, మాకు మేమే కట్టుకుంటాం. ఏం పోరగాళ్ళు ఉన్నారా మీరు? రాను కాలం అంతా హీనం అవుతుంది. జరుగునా పో మంచిగా హీరో లెక్క. ఎవరేమన్నా అనుకోని. అరే బిస్కెట్. అరే నేను కూడా ఒకటే బిస్కెట్ పెడతా, మిగిలిన అన్ని నేనే తింటా. నేనంటే 4 చాక్లెట్లు తెచ్చాను. మింగు అనుకుంటే ఒకటే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చినావు. అవసరం లేదు అంతుంటే నువ్వు 4 తెచ్చి ఒకటి నాకు 3 ప్యాకెట్లు నువ్వు తీసుకొని ఉంటే. అట్ట చూస్తేంద్రా మూత కన్నాడా? కట్నం పెట్టు. అమ్మతో నువ్వు నాకు కట్నం పెట్టలేదారా? నువ్వు ఏడడిగినావు? ఇప్పుడు అడుగుతుంది. ముందు నేను అడిగిన కాబట్టి నువ్వే ఇయ్యాలి. తీయి. నువ్వు మర్చిపోయి నన్నే పెట్టలే అంటావా వేస్ట్ గా? అరే నువ్వు కట్నం పెడతావు గారా? అబ్బాయి రాఖీ కట్టుకొని కట్నం పెట్టకుండానే ఉంటానారా? అదే మరి కట్నం పెట్టంగా లెక్క పెడతారా? ఇప్పుడు పెట్టు మరి. నాకు పైసలు ఏడున్నాయిరా? ఇప్పుడు తీసుకున్నావు గారా? అరే నువ్వు పెట్టిన కట్నమేనా? మళ్ళీ నీకే తెచ్చిపుచ్చుకున్నట్టు ఉంటది కానీ కట్నం పెట్టినట్టు ఉంటుందా? సరే అప్పుడు తీసుకున్న పైసలు పెట్టు. 100. నీ బొందా? అవి మందియా? అవి నీయే గారా? మనకు కూడా రాఖీలు వచ్చినాయి. పా మీ అయ్య కట్టిండు పోడు. బిస్కెట్ వేసిర్రా. రాజావా తిన్నావా? ఇక చూడు నాకు రాఖీ. ఇగో చిట్టమ్మా ఇక చూడు. ఇక నేను రాఖీ కట్టుకున్నా. అదే నాకు రాఖీ కట్టిలే. ఎవరైతే రాఖీ పండుగ రోజు రాఖీలే కడతారు. రోజులందరూ అవసరమా? అవును ఏమైందంత డల్గా నడుతున్నా? జ్వరం వచ్చిందా? లేదు బావా, నీకంటూ ఒకళ్ళు రాఖీ కట్టిరు. నేను కడదామని ఒక్కలే కట్టించుకుంటలేరు బావా. కట్టుకోపోని అది వాళ్ళ కర్మ. రాఖీ పండుగ కదా బావా, అన్న తమ్ముళ్ళు లేడని బాధ అనిపిస్తాను. నీ పండుగ రోజే బంధాలు బాధలు గుర్తొస్తాయని. పండుగ అంటే సంతోషంగా ఉండాలని జరుపుకునేదే, బాధపడాలని కాదు. నీకేం తెలుసు బావా? ఆడపిల్ల అవి పుడితే తెలుస్తుంది. సరే ఇప్పుడు నీకు రాఖీ కట్టడానికి అన్నో తమ్ముడో కావాలి. అవును బావా, నాకు కట్టు. నువ్వు బావ అవుతావు కదా బావా? తప్పేముంది? అరే అన్నను బావ అంటే తప్పు కానీ బావని అన్న అనుకుంటే తప్పు కాదు. సరే నువ్వు విన్నే కూర్చో, నేను పోయి రాఖీ తెస్తా. ఈయనంటే మరి రొటీన కూర్చోనా? ఇదేనా కూర్చుంటే తొందరగా రా. జల్దీ నాడు బిత్తిరిదానా. మళ్ళా నాకు టైం లేదు. ఎంతో మొత్తానికి మెల్లంగా పోతాంది. వచ్చినావా? గింతటి అక్కనా? రాకెట్ల కోసం రాకెట్ వేసుకోవేనావేంది? కాదు బిరబిరైనా మంచిగా 3 తెచ్చినావా? ఏది కట్టాలి బావా? ఇగో వెండి లెక్క ఉంది, గిది కట్టు. బావా చేపట్టు. అన్న అయ్యో అన్న కదా, అన్న చేపట్టు. కట్టు. గట్టి గట్టే మళ్ళా రాఖీ పౌర్ణమి వరకు కూడా ఊసిపోవద్దు. సరే బావా.
అన్న అయ్యో అన్న కదా. అన్న లేడు తమ్ముడు లేడంట, మళ్ళా బావా బావా అంట. మళ్ళీ వాళ్ళు కనిస్తావు ఏందా లేదు. మరి అన్నయ్య చెప్పరా చెల్లమ్మా. అట్లా పెట్టావా? కట్నం పెట్టాలి కదా. నీకు సెల్ ఉందా? చిన్న సెల్ ఉంది. దాని పెద్ద షేర్ల వారి సరే పెడతా పాటు. చెల్ల కంటే ఎక్కువనారా పైసలు? అట్లా పెట్టంగా లెక్క పెడతారు అన్నయ్య. ఇది నా డైలాగే. సరే పో. బాయ్ అన్నయ్య. బాగా చెల్లి ఉంచుకుంటాం. పిచ్చాడు భయపడ్డట్టున్నాడు.